రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని జన్వాడ గ్రామ పరిధిలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫామ్ హౌస్తో పాటు సమీప ప్రాంతాలను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు మంగళవారం పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలను సర్వే చేశారు. ఫామ్ హౌస్ సమీపంలో బుల్కాపూర్ నాలా, ఫిరంగి కాలువల ప్రవాహం తీరును పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డుల ప్రకారం వాటి పరిమాణం కుంచుకుపోయిందా, వాటిని ఎవరైనా ఆక్రమించారా, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారా తదితర అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ రెండింటికి సమీపంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ను ఎన్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించారా అన్న దానిపై పరిశీలన చేశారు. పలువురు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రాంతంలో ఇవాళ పూర్తి స్థాయిలో సర్వే చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాలా, కాలువ, ఎఫ్టీఎల్ పరిధిలోని కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామని హైడ్రో అధికారులు చెబుతున్నారు. 111 జీవో పరిధిలోకి వస్తే తమకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఈ ఫామ్ హౌస్ తనదని, దాన్ని కూల్చకూడదంటూ వారం రోజుల క్రితం ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల మేరకు వ్యవహరించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని, తన మిత్రుడి దగ్గర లీజుకు తీసుకున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వరద నీటి కాలువగా మారిన బుల్కాపూర్ నాలా హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల నిమిత్తం దశాబ్దాల క్రితం నిజాం నవాబు శంకర్పల్లి సమీపంలోని మూసీ నది నుంచి ఒక నాలాను బుల్కాపూర్ వద్ద వేరు చేయించారు. 51.5 కిలోమీటర్ల పొడవైన ఈ నాలా శంకరపల్లిలో 22.85 కిలోమీటర్లు ప్రవహించి శంకరపల్లి, జన్వాడ, మొఖిలా, మణికొండ, షేక్పేట్ మీదుగా హుస్సేన్ సాగర్లో కలుస్తుంది.